రామ్ రామ్ ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఉత్తర దినాజ్పూర్లో ప్రజలు ప్రేక్షకులుగా నిలబడి ఉండగా తజ్ముల్ హక్ ఒక మహిళ ఇంకా పురుషుడిని కర్రలతో కొట్టాడు. ముస్లిం రాష్ట్రంలో ప్రత్యేక చట్టం న్యాయం ఉందని, వారికి అనుగుణంగా కొన్ని నియమాలు ఉన్నాయని, స్త్రీని అదే విధంగా చూస్తామని దాడి వీడియోపై చోప్రా ఎమ్మెల్యే హమీదుల్ రెహమాన్ అన్నాడు. పశ్చిమ బెంగాల్ ఎప్పుడు ముస్లిం రాష్ట్రంగా మారింది? అప్పుడే షరియా అమలు చేసేస్తున్నారా? రొసనారా ఖాతున్ బెంగాల్లో ఒక ముస్లిం మహిళ, బీజేపీ సభ్యురాలు. అదే ఆమె చేసిన తప్పు. ఆమెను వదిలేయడానికి ముందు ఆమెను వివస్త్ర చేసి కొట్టి రోడ్డుపై కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లి స్పృహ కోల్పోయిన తర్వాత మాత్రమే వదిలారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మణిపూర్లో జరగలేదు కదా, బీజేపీ పాలించే రాష్ట్రంలో కాదు కదా, ఇది సెక్యులర్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో జరిగింది. సెక్యులర్ మహిళా ముఖ్యమంత్రితో ఉన్న బెంగాల్లో బాధితురాలు మైనారిటీ అయినప్పటికీ బీజేపీ సభ్యురాలు కాబట్టి ఆమెను ముస్లింగా లేదా స్త్రీగా కూడా మన ఉదారువాదులు, కమ్యూనిస్టులు పట్టించుకోవట్లేదు. మణిపూర్ సంఘటన తర్వాత బెంగాల్లో ఇటువంటి సంఘటన 3వసారి జరిగింది. అయినప్పటికీ ఉదారవాదులు కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నారు. ఎన్నికల అనంతర హింసను అదుపు చేయడంలో బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పరిస్థితి దారుణంగా ఉందని కల్కతా హైకోర్టు చెప్పి మరీ కేంద్ర బలగాలు ఇంకా అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. బలగాలు ఉన్నా ఇంత దారుణంగా ఉంది అక్కడ లా అండ్ ఆర్డర్. మనకు వైరల్ వీడియోలే కావాలా అని ఏ గంజాయి మొక్క గుండెలు బాదుకోవటం లేదు. ఒక ట్వీట్, ఒక పోస్ట్ మీరు భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళకు తాలిబానీ శిక్ష వేస్తుంటే మహిళల హక్కులు, స్వేచ్ఛ, చట్టం, ఆర్డర్ కోసం పోరాడే మహిళోద్ధారకులు ఎక్కడున్నారు? ఫెమినిస్టులు ఏమైపోయారు? పశ్చిమ బెంగాల్ జిహాదీల అరణ్యంగా మారింది. వీధుల్లో నక్కల మాదిరిగా తిరుగుతున్నారు. సందేశ్కలి మహిళలు మహిళలే కాదు వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు ఈ మహిళే కాదు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనలో భయంకరమైన వాస్తవాన్ని ఇది హైలైట్ చేస్తుంది. టీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పశ్చిమ బెంగాల్లో షరియా కోర్టుల ఉనికిని భారతదేశము ప్రజలు, సెక్యులర్లు గుర్తించాలి. ప్రతి గ్రామంలో సందేశ్కలి ఉంది అని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళలకు శాపంలా మారింది అని గుర్తించండి. కానీ మన దేశంలోనే జరుగుతున్న ఈ దారులని మనం కనీసం తెలుసుకోము. దీనికోసం ఏ సెక్యులర్ మాట్లాడడు, కనీసం పోస్ట్ షేర్ చేయడు. ఏ అబ్దుల్లా, ఐఎమ్ అషేమ్ టు బి అబ్దుల్లా అని అనడు సరికదా, ఆమెను అక్కడ కొడుతుంటే నించొని వేడుక చూసింది కూడా అదే అబ్దుల్లా అని గుర్తుపెట్టుకోండి. ఒక అబ్దుల్లీ పరిస్థితి ఇలా ఉంటే ఒక హిందువు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి ప్లేసెస్కి ఈ సోకాల్డ్ మహిళోద్ధారకులని, గంజాయి మొక్కలని, ఉదారవాదులని పంపి వీడియోలు చేయమని చెప్పాలి. బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మమతా బెనర్జీ ఈ నేరస్తుడిపై చర్య తీసుకుంటుందా, లేదా షేక్ షాజహాన్ కోసం చేసిన విధంగా అతనిని కూడా సమర్థిస్తుందా, వెనకేసుకొస్తుందా చూడాలి. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తుందా? ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఫస్ట్ మనం ప్రశ్నిస్తే, అడిగితే ప్రతి ఒక్కరూ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని డిమాండ్ చేయండి, పోస్టులు పెట్టండి. మనం అడిగితే ప్రభుత్వం చేస్తుంది, మనం కూడా ప్రశ్నిస్తాము, సపోర్ట్ ఇస్తాము అని తెలియచేయాలి కదా. మరి మనం ఏం చేయాలి? రాష్ట్రపతికి, గవర్నర్కి ఈ పిటిషన్ను దాఖలు చేయడానికి నేను మీ అందరి కోసం ఒక టెంప్లెట్ని షేర్ చేస్తున్నాను. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న నిరంతర హింసకు వ్యతిరేకంగా మీరందరూ ముందుకు రావాలని నేను కోరుతున్నాను. రాబోయే 24 గంటల్లో 10,000 పిటిషన్లు దాఖలు చేయొచ్చా మనం అందరం కలిసి? బాధ్యతాయుతమైన పౌరురాలిగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. మీరందరూ దేశం కోసం మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఒక టెంప్లెట్ను వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఇక డిస్క్రిప్షన్లో అండ్ పిన్డ్ కామెంట్లో పోస్ట్ చేస్తాను. నేరం, అత్యాచారం, దోపిడీ, ద్వేషం హిందువులపై బెంగాల్ తన ప్రజలతో, ముఖ్యంగా హిందువులతో ఎలా వ్యవహరిస్తుందో వివరించడానికి నాకు పదాలు లేవు. ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్. స్టాండ్ అప్ ఫర్ ధర్మ. స్టాండ్ అప్ ఆన్ ది రైట్ సైడ్. జై భారత్, జై హింద్.